హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో తొలతోగాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు క్రాఫ్ట్ టాప్ ఎలా కటింగ్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్లో అడగొచ్చు. ఫస్ట్ నేను ఖర్చుతో కలిపి 13 ఇంచులు పెడుతున్నానండి. ఇలా డబల్ ఫోల్డింగ్ వేసాను. లైనింగ్ క్లాత్, కాటన్ క్లాత్ అండి ఇది. ఖర్చుతో కలిపి 13 ఇంచులు పెట్టాను. నాకు సరిపోయినంత క్లాత్ తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కటింగ్ చేస్తున్నాను. ఇందులో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు వస్తాయి. ఈ విధంగా విడిగా పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఉక్స్ పెడతాం కాబట్టి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉండేది బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని నెక్ మొత్తము షోల్డరు నెక్ విడ్త్ మొత్తం 5 ఇంచులు పెట్టాను. నెక్ విడ్త్ 2 ఇంచులు పెట్టాను. ఇంకొంచెం కింద వైపు కూడా 5 ఇంచులు పెట్టుకోవాలి. షోల్డర్కి 5.5 పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్కి 1 ఇంచ్ పెట్టాను. కొంచెం బొద్దుగా ఉంటే 1.5 అయినా పెట్టుకోవచ్చు మీరు, లేదా 1.25 అయినా పెట్టుకోండి. చెస్ట్ లూజు 7 ఇంచులు పెట్టాను. మామూలుగా అయితే 6.5 రావాలి, కానీ నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాలి. మీరు కూడా ఇదే విధంగా చూపించిన విధంగానే పెట్టుకోండి. నడుము దగ్గర కూడా సేమ్ కొలత 7 ఇంచులు పెట్టుకోవాలి. సైడ్ ఖర్చు 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా డ్రా చేసుకోవాలి. గ్రే కలర్తో మార్కింగ్ చేస్తున్నానండి, మీకు క్లారిటీగా కనిపిస్తున్నట్లేదు. ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకొని మీకు ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే క్లారిటీగా కామెంట్లో అడగండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఆర్మ్ రౌండ్ అనేది పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని కొలుచుకోవాలి. అయితే నేను 5.5 ఇంచ్ ఖర్చుతో కలిపి పెట్టాను కదా, కానీ పాపకుండా ఆర్మ్ రౌండ్కి కరెక్ట్గా సరిపోలేదన్నమాట, తక్కువ వచ్చింది. 6.5 రావాలి. పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని 6.5, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైము ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఆర్మ్ రౌండ్ దగ్గర మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. నడుము లూజు 6.5 ఉండాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అంటే బ్యాక్ సైడ్ డాట్స్ పెడతాం కదా, దానికోసమని. ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసి ఆ సెంటర్ నుండి క్రాస్గా ఖర్చు వైపుకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టడం వల్ల మనకి లుక్ అనేది వస్తుంది. ఆ షేప్ అనేది తీసాము అంటే డ్రెస్ లుక్ అనేది ఖచ్చితంగా బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్ కానివ్వండి, క్రాప్ టాప్ కానివ్వండి, సైడ్ మాత్రము ఇలా క్రాస్గా ఫినిషింగ్ వచ్చేలాగా కటింగ్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. వీళ్ళు నాకు ఫ్రంట్ కూడా కొంచెం కరువు అనేది పెట్టమని చెప్పారు, వంకీ టైప్. ఫ్రంట్ ఒక్కటేనండి, బ్యాక్ పార్ట్లో ఉక్సులు వస్తాయి కాబట్టి ఏం అవసరం ఉండదు. ఇప్పుడు నేను నెక్ ఎందుకు కట్ చేయట్లేదు అంటే బక్రం పీస్తో కట్ చేసుకున్నామంటే మనకు నెక్ అనేది నీట్గా వస్తుంది, ఆ ఫినిషింగే వేరుగా ఉంటుంది. సో అందుకని చెప్పి ఇక్కడ మళ్ళీ మనకి ఇచ్చింది నెట్ క్లాత్ కాబట్టి శాటిన్లో దొరకలేదని చెప్పి ఇలా జిమ్మీచూ టైప్లో ఉంటుంది కదా క్లాత్, ఆ క్లాత్ అనేది ఇచ్చారు. ఇది కూడా క్లాత్ మెరుస్తుంది, ఇంచుమించు ఏమంటారు బెనారస్ టైప్ అనుకోండి, బెనారస్లో మెరుస్తుంది క్లాత్ అనేది, అలాంటి క్లాత్ ఇచ్చారు. నెట్ క్లాత్, ఇప్పుడు ఈ నెట్ క్లాత్ మొత్తం ఫ్లవర్సు, సీక్వెన్స్, అలాగే గ్లాస్ బీడ్స్ వచ్చాయండి, పొడవుగా ఉంటాయి కదా, అవి వచ్చాయి. ఈ డ్రెస్ కుట్టేటప్పుడు చెప్పాలంటే నేను చాలా టైం పట్టిందండి. సింగిల్ పాదంతో ఆ పూసలన్నీ పాదానికి అడ్డం రాకుండా, సూది విరిగిపోకుండా చాలా కేర్గా తీసుకొని ఈ డ్రెస్ అనేది కుట్టడం జరిగింది. ఇలాంటివి వచ్చినప్పుడు హడావిడిగా కుట్టకూడదన్నమాట.
హడావిడిగా కుట్టామంటే ప్లస్ మన మిషన్ ఒకటి పాడైపోతుంది, ఫినిషింగ్ అనేది నీట్గా కూడా రాదు. నేను సింగిల్ పాదం పెట్టుకొని ఈ విధంగా కుట్టడం అయితే జరిగింది. చూడండి, సెంటర్లో 1 ఇంచ్ మాత్రమే గ్యాప్ పెట్టుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు మెయిన్ పీస్ మీద ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఈ క్రాప్ టాప్కి 3 పీసులు వస్తాయి, లైనింగు, సాటిను, నెట్. ఈ డ్రెస్ కుట్టేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా కుట్టానండి నేను. లాస్ట్లో మీకు ఫినిషింగ్ అనేది చూడొచ్చు. ఇది కుట్టేటప్పుడు చాలా టైం పట్టింది కాబట్టి నేను స్టిచ్చింగ్ వీడియోలో ఆ స్టిచ్చింగ్ వీడియో తీయలేకపోయాను. ఇలాంటివి మంచివి ఇంకా మీకు తెలియాలి అనుకుంటే నా వీడియోలని ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ వీడియో ఎందుకు తీయలేదు అంటే నాకు అనుకోకుండా ఈ కస్టమరు అర్జెంటుగా ఇచ్చేయమన్నారండి. సో అందుకని నేను ఆ హడావిడిలో వీడియో తీయడం అనేది పెట్టలేదు. ఇలాంటి డ్రెస్సెసే ఇంకా కుట్టాల్సినవి ఉన్నవి. అందులో నేను మీకు ఖచ్చితంగా వీడియో అనేది పెడతాను. ఈ క్రాప్ టాప్ది ఇలాగా నెట్ క్లాత్ని లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. బ్రౌన్ కలర్ది దీనికి సంబంధించిన లెహంగా పెట్టున్నానండి. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో చూడొచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, అందరికన్నా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఖచ్చితంగా చూసేయచ్చు. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో కూడా చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఇది వీడియో నచ్చితే షేర్ చేయండి. బ్యాక్ ఫ్రంట్ ఈ విధంగా కుట్ అనేది వేసేసానండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.